టీవీ 49 న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మమ్మిడివరం మండలం కమినిలంక సమీపంలో గోదావరి నదిలో పెను విషాదం చోటు చేసుకుంది. కె గంగవరం మండలం షేర్లంక గ్రామంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరైన పలు కుటుంబాలకు చెందిన 11 మంది యువకులు నదిలో స్నానానికి దిగగా దురదృష్టవశాత్తు 8 మంది గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల ప్రకారం కాకినాడ, రామచంద్రాపురం, మండపేట గ్రామాలకు చెందిన పలు కుటుంబాలు షేర్లంకలోని జరిగిన ఓ వేడుకకు వచ్చారు. వేడుక అనంతరం సరదాగా గడిపేందుకు 11 మంది యువకులు సమీపంలోని గోదావరి నదికి వెళ్లారు. నదిలో దిగిన కొద్దిసేపటికే ప్రమాదవశాత్తు లోతు ఎక్కువగా ఉండటంతో వారు నీటిలో మునిగిపోయారు. ఈ దుర్ఘటనలో గల్లంతైన యువకులు కాకినాడకు చెందిన క్రాంతి, పాల్, సాయి, సతీష్ గా గుర్తించారు. అలాగే ఐపోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన మహేష్, రాజేష్, మండపేటకు చెందిన రోహిత్ మరియు షేర్లంకకు చెందిన మరో మహేష్ కూడా గల్లంతైన వారిలో ఉన్నారు. ఈ విషయం తెలియగానే బాధిత కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఒక్కసారిగా ఇంతమంది యువకులు గల్లంతు కావడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. షేర్లంక గ్రామంలోని విషాదకరమైన వాతావరణం నెలకొంది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ, మమ్మిడివరం సిఐ, ఎస్ఐల పర్యవేక్షణలో గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక మత్స్యకారులు మరియు సహాయక సిబ్బంది కూడా గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. ముమ్మిడివరం మండలం కమినిలంక సమీపంలో గోదావరి నది తీరంలో విషాదం నెలకొంది. షేరులంకలోని ఓ శుభకార్యానికి హాజరైన యువకులు విహారానికి వచ్చిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం 11 మంది నదిలోనికి దిగగా 8 మంది యువకులు గల్లంతయ్యారు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశమే గాలింపు చర్యలు కొనసాగుతున్న ప్రాంతం. బాధితులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. గల్లంతైన వారిలో కాకినాడ, రామచంద్రపురం, మండపేటకు చెందిన యువకులుగా ఉన్నారు. వీరిలో కొంతమంది వయసు 18 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉండగా ఒకరు కేవలం 13 ఏళ్ల వయసులోనే జీవితానికి కోల్పోయిన ప్రమాదం ఇది. స్థానిక పోలీసులు, మత్స్యకారులు, రెవెన్యూ సిబ్బంది రంగంలోనికి దిగి చీకటి పడుతుండటంతో గాలింపు చర్యలకు మరింత అంతరాయం ఏర్పడుతుంది. ఇది ఇలా ఉండగా ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విభ్రాంతి వ్యక్తం చేశారు. కలెక్టర్తో ఫోన్లో మాట్లాడిన ఆయన గల్లంతైన కుటుంబాలకు ఆచూకీ కోసం జరిగే ప్రతి చర్యను సమీక్షిస్తున్నారు. బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని, అవసరమైతే అదనపు సహాయక బలగాలను రంగంలోనికి దింపించాలని ఆదేశించారు.